హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా నక్క. ఈరోజు మనం సుధమ్ శాండ్ ఆర్ట్ మ్యూజియంని చూసేద్దాం రండి. ఇది పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. బీచ్ రోడ్లోనే ఉంటుంది. మీరు ప్రీవియస్ మా వీడియోస్ చూసినట్టయితే పూరి డే 1లో కోనార్క్ దేవాలయం ఫస్ట్ విజిట్ చేసాము. తర్వాత బీచ్ చూసాము. బీచ్ నుంచి పూరి వెళ్ళే దారిలో ఈ మ్యూజియం కనిపిస్తుందండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, మేము ఇక్కడికి వచ్చేసేటప్పటికి నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7 అయ్యింది. ఈ శాండ్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 8 PM. సో మీరు ఎంట్రన్స్లో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఈ సుధమ్ అనే ఆయన ఏవైతే అవార్డ్స్ వచ్చినాయో అవంతా కూడా ఇక్కడ మనకి గ్యాలరీ కనబడుతుంది. ఈయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయండి. సో మీరు డిస్ప్లేలో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా మంది దగ్గర ఈయన మంచి అప్రిషియేషన్స్ తీసుకున్నారు ఈ కళతో. ఇవన్నీ కూడా ఓన్లీ ఇసుకతో చేసినవేనండి. దాదాపు 40కి పైగా విభిన్నమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. జగన్నాథ స్వామి, బుద్ధుడు, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, అలాగే మన పురాతన కోనార్క్ దేవాలయం కింగ్ కాంగ్, అవెంజర్స్ కూడా, పిల్లలకి నచ్చే అవెంజర్స్ కూడా ఉన్నాయి. తాజ్ మహల్ కానీ, వినాయకుడిది, వెస్ట్ బెంగాల్ టూరిజం అండి ఇది. చూడండి, కాళీమాత టెంపుల్ ఉంది చూడండి. తాజ్ మహల్ చూశారు కదా, అలాగే అయోధ్య శ్రీరాముడు, సూర్య భగవానుడు అండి, మన అరసవల్లిలో కనబడతారు కదా, యాస్టీస్ అలానే వేశారు చూడండి. అలాగే మన గాంధీ తాత, ఇది డ్రాగన్స్ అనుకుంటా, ఎలిఫెంట్స్ ఇక్కడ. ఇంకొన్ని మన పూరి జగన్నాథ స్వామి రథాలతో సహా వేశారు చూడండి. చూసారు కదా అండి, హార్డ్లీ ఈ మ్యూజియం చూడడానికి ఒక 20 minutes to 40 minutes పడుతుందండి, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ ఇలాంటి మ్యూజియం చూడాలంటే మైసూర్లో కూడా ఒకటి ఉంది. సో పూరి వస్తే మాత్రం ఈ మ్యూజియంని కంపల్సరీ విజిట్ చేయండి. ఈ వీడియోలో నేను ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకున్నానంటే, ఈ కళాకారుడి గురించి కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా అండి. సుధమ్ ప్రధాన్ అంటే ఏవైతే ఈ ఇసుకతో చేసింది ఎవరు అంటే సుధమ్ ప్రధాన్. ఈయన వచ్చేసి ఒరిస్సాలోని బర్గఢ్ జిల్లా నుంచి వచ్చిన వారండి. నది తీరాల్లో చిన్నగా మొదలుపెట్టి 2004లో పూరిలో స్థిరపడి 2018లో ఈ మ్యూజియంని ప్రారంభించారు. జపాన్ వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.